అమృతానంద ఆంజనేయ స్వాముల వారు ఎరుక పరిపూర్ణ గురించి చెప్పమన్నారు. మరి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ టైము ఫాలో కావాలి. అందుకే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి వెంకటేశ్వర వారిని, వారి కుటుంబ సభ్యులను పొగడ్తలతో ముంచాల్సింది ఎంత వాళ్ళే చెప్పినారు. కావున ఆ టయాన్ని నేను ఉపయోగించుకొని బోధకు తక్కువ టయాన్ని ఉపయోగించడం అంత సమంజసం కాదు అని. ఆత్మానాత్మరైకం అచల పూర్ణోపదేశికం నిశ్చలానంద నారాయణ గురో శిష్యం శ్రీశైల వంశామృతి దేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. స్వామివారు నిశ్చలానంద ఆలూరు నారాయణ రెడ్డి స్వామి ఎట్లా అంటే తన శిష్యులను తన సొంత కుమారుల మాదిరి చూసుకునేవారు. ఇంకా మా స్వామి వారు గురువు శిష్య ధర్మాలు ఎట్లున్నాయి అని అంటే, స్వామివారి పాదాలలో నా పాదం ఎక్కడ పడుతుందో అంటూ సైడ్కు నడిచేవాళ్ళు. ఇక మా తాతగారు కాన్పూర్ చెప్పులు వాడేవారు. మా స్వామివారు వ్యాపారం అంటే చిండికాయల వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారస్తుంది కదా, ఎందుకైనా ఆ స్టేజీ లెవెల్లోనే తొడిగేవారు. కానీ నేను ఈ ఉంది ఆ పాదాలలో నేను చెప్పుకాలతో పాదాల మీద అడుగులు పెట్టాలా అని బహిష్కరించాడు. అప్పటి నుంచి మా తాతగారు బయలు అయినప్పటికీ కూడా పాదాలు చెప్పులు వాడిన ఉన్నారు. మా తాతగారి ఆరాధన మంచి వైశాఖ మాసంలో బహుళ ఏకాదశి అప్పుడు జరుగుతుంది. అక్కడ కృష్ణాపురం నుంచి పాటపల్లికి వస్తే అక్కడి నుంచి రాళ్ళల్లో, ఇప్పుడు పల్లెళ్ళు గుట్టలు ఉంటాయి కదా, చిన్న చిన్న రాళ్ళు పరిచింటారు. అటువంటి టైంలో కూడా మంచి 12 గంటలప్పుడు ఆ ఉట్టి కాళ్ళతోనే ఆరాధనకు వచ్చేవారు. 3 కిలోమీటర్లు నడచాలి కొండ గుట్టలో. అంటే మనం ఇప్పుడు ఉన్న శిష్యులు ఎంత మటుకు ఆచరించుతున్నాము. ఇంకా తాతగారి గురించి నాన్నగారి గురించి చెప్పాలి అంటే ఎంతో ఉంది. ఎందుకంటే నేను కళ్ళతో చూసినాను. అటువంటివి ధర్మాలు గ్రంథాలలో ఉండేటువంటి శిష్యుల 4 ధర్మాలు పాటించల్లా ఆ విధంగానే గ్రంథాల్లో ఎన్నో రాసినారు. కానీ ప్రత్యక్షంగా చూసి ఆచరించినటువంటి స్వామి, అటువంటి గురువు దొరకడము మా అదృష్టం. ఇక దానకర్ణుడు అని భారతంలో ఉంది, కానీ అది ఎవరికి తెలియదు. ప్రత్యక్షంగా మా తాతగారి ఆరాధన భూమానంద సత్యనారాయణ స్వామి ఆరాధనకు పోతే అక్కడ అప్పట్లో అక్కడ 5 ఉంది. వాళ్ళు మేము పోయే టయానికి అందరు క్లీన్ చేసి అరేంజ్మెంట్ అంతా చేస్తాము. ఆ కార్యక్రమంలో శిష్యులు ఇప్పుడు ఇస్తున్నారేమో అని అప్పుడే ఎవరినే కానీ అడిగినోడు కాదు. అక్కడ పూజ ఇచ్చి దర్శనం ఇస్తారు కదా, ఆ డబ్బు తీసుకొని ఎంత వచ్చిందంటే ఇంకా మిగిలినది ఆడ అంగడి ఉంటుంది. అంగడి ఆయన ఆడిగా వీళ్ళు కూడా ఇంత బట్టి ఇస్తారు. ఆ కాలంలో అంటే ఇప్పటికి 40 సంవత్సరాల క్రితం మాట నుంచి ఆయన చూసేది ఏంది స్వామి ఇంత రాశ, సరే నీళ్ళరా ఆడొచ్చింది తీసుకో గోళ్ళు తీసిచ్చేవాడే. దీన్ని అప్పట్లో శిష్యులు గమనించేది లేదు. మా స్వామి ఇస్తా అన్నాడు. ఏ రోజు కూడా మా తాతగారు ఆరాధన జరుపుతున్నాము మేము ఇయ్యలా అని ఇప్పుడు కథ ఇచ్చిపోయింది. అప్పుడు మా తండ్రి గారి యొక్క నడక. ఇక ఆశ్రమం స్వామివారు 5 ఎకరాలు ఇచ్చిన 6 ఎకరాలు ఇచ్చినారు. ఇచ్చినప్పుడు మన శిష్యవర్గాన్ని తప్ప ఇతరులను ఎవరిని ఆశించడు అంటూ కనీసం 50 లక్షలు అయించి మిగతాది స్వామివారు భరాయించుకున్నారు. 9 నెలల్లో అంత ఆశ్రమాన్ని కట్టించి చేశారు, ఓపెనింగ్ చేశారు.
అంటే 9 నెలల లోపల అంతటి ఆశ్రమాన్ని నిర్మించినటువంటి ఘనత కూడా మా తండ్రి గారిదే. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వారి గురించి అది ఏమవుతుందంటే అంత సమంజసంగా కాదు. ఇప్పుడు లోవెలి తోపును చూచి ఎలుగు కలిగినట్టు లోలాత్మీయులు నీవను శోధము లేఖను పౌర పూర్ణమంది భూమానందా అంటే లోపల బయట లోవెలి చూపును చూసి లోన బయట రెండు విచారించు. అన్నము పిండము బ్రహ్మాండము 3 విచారించు. అంటే ఈ పిండ బ్రహ్మాండములన్నీ కూడా ఎరుక స్వరూపమే, బ్రహ్మ స్వరూపమే. ఈ బ్రహ్మము కూడా సూర్యు మన సందు లేకుండా వ్యాపించున్నది. ఎందుకు అనుమతి వస్తుందంటే అదపూర్ణం ఇదపూర్ణ పూర్ణాత్పూర్ణం చేతే అని ఉంది కాబట్టి అనేది భావించకండి. అది పూర్ణమే, ఇది పూర్ణమే. మధ్వాచార్య శంకరాచార్యులు ఏమన్నారు? ఇది బ్రహ్మము అశాశ్వతమైనది, అనంత మాత్రమే కాదు, దీని కూడా చలనము లేనిదే. అందువల్ల ఇది అంతటా వ్యాపించింది. ఈ జ్యోతి స్వరూపమే. దేహము దేహి రెండు ఒకటి. దానిలో లేనమైదాన్ని మళ్ళీ రాకడపోకడ రావడానికి ఆస్కారం లేదు అనే భావంతో శంకరాచార్యులు ప్రతిపాదించారు. ద్వైతము ప్రతిపాదించినటువంటి మధ్వాచార్యులు జీవుడు వేరు శరీరం వేరు అని ప్రతిపాదించాడు. రామానుజాచార్యులు ఏం చెప్పినాడు? ప్రకృతి వేరు, దేహం వేరు, జీవుడు వేరు, 3 సమానమే అని ఈయన ప్రతిపాదించాడు. ఈ 3 కూడా కాదు. ఈ 3 కూడా శబ్ద స్పర్శ రూప రసంగా కూడుకున్నటువంటిది. దీనిలో రాకడ పోకడ జరుగుతా ఉంది అని ఎప్పుడైతే శివరామ దీక్షితులు ఈ శ్లోకానికి అర్థము తెలియక ఎన్నో యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఈ భావాన్ని గుర్తించి ఎవరు చెప్పగలరు అనే దానితో దేశాటన చేస్తూ శ్రీధర స్వామి ద్వారా ఈ భావాన్ని మనకు తెలియజేసినారు. ఈ విధంగా పరంపర వస్తూ ఈ వెంకటేశ్వరరావు శాఖలో ద్వైతము, ఈ వెంకటేశ్వరరావు కూడా అద్వైతంలో దిట్ట, భూమానంద స్వామి అద్వైతంలో దిట్ట. వీళ్ళకి ఎప్పుడైతే ఈ సంకల్పాలు ఏర్పడినాయో గురువు కోసం అన్వేషణ చేశారు. ఆ లక్ష్మణ ప్రభు ద్వారా ఇది తెలుసుకొని మనకు నాకు అందుకే లోయలి చూపున జ్యోతియు లోపల బయట ఈ బ్రహ్మాండమునంతా కూడా 84 లక్షల జీవరాశులు ఏవైతే రాకడ పోకడ పుడుతున్నాయో, పుట్టి పెరగడము నశించుతున్నాయో, ఎక్కడ పుడుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయో, మళ్ళీ అక్కడే లయమవుతాయి. అదే బ్రహ్మస్వరూపము ఉన్న ఇది ఎరుక, బ్రహ్మాండ స్వరూపంతో ఎరుక. దీనికి అతీతమైనదే పరిపూర్ణము. ఈ పరిపూర్ణము అని ఎప్పుడైతే అంటున్నామో, పరిపూర్ణము ఉన్నది అని మనం గుర్తు కోసం చెప్పుకోవాల్సిందే గాని పరిపూర్ణము నిజముగా చూసినారా? చూసి ఉంటే ఎట్లా? చూసేది, కనేది, వినేది అంతా ఎరుక స్వరూపమైనప్పుడు ఇట్టిది అని చెప్పడానికి సాధ్యము కానిది. శబ్ద స్పర్శ రూప రసగణములు లేనటువంటిది పరిపూర్ణం. ఏ రూపము లేదు. మరి ఏ రూపంలో చెప్తావు? మనకు భ్రాంతి తొలగడానికి మాత్రమే పరిపూర్ణం ఉంది అని చెప్పుకోవాల్సిందే కానీ చూసిన వాళ్ళు లేరు, చెప్పిన దానికి లేదు. పూర్ణము నెరిగిన బుధవరులారా పూర్ణము నిర్ణయం ఏమండి? పూర్ణము లోపల పుట్టినదేదో పుట్టిన స్థలమును చూపండి. పూర్ణము లోపల పుట్టుక లేదని గిట్టినది ఎవరండి? నేను పూర్ణము చూసినాను, పరిపూర్ణం నేను చూసినాను, నేను చెప్పగలనంటే ఏదేదో చెప్తాడు. సూచన మాత్రమే. బోధ దృఢమయ్యేంత వరకు ఉపమాన ఉపమేయాలతో చెప్పవలసిందే కానీ నేను చెప్పగలను అనడానికి ఆస్కారమే లేదు. ఈ విధంగా ఎందుకంటే స్వామివారు ముందే చెప్పారు 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవద్దని.